గాంధీ స్టేడియం లో ఆట విడుపు కార్యక్రమం రెండో దశకు చేరుకుంది. మనతో పాటు ఎమ్మెల్యే యార్లగడ్డ ఉన్నారు, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ మనతో పాటు ఉన్నారు. సార్ ఎలా అనిపిస్తుంది? వెరీ నైస్ అండి. ఈ అంటే స్టేడియం లో ఆడుతూ ఎప్పుడో చిన్నప్పుడు ఆడాం. లాస్ట్ ఇది ఎమ్మెల్యే గేమ్స్ ఆడుతుంది తప్ప మధ్యలో క్రికెట్ పెద్దగా ఆడింది లేదు. మన లోకేష్ బాబు మంగళగిరిలో టోర్నమెంట్ ఆ రోజు ఫైనల్స్ కి వెళ్ళినప్పుడు అప్పుడు ఒకసారి ఆడాం. సో ఆల్వేస్ ఫుల్ టైం గుర్తొస్తుంది కదా ఎనీ గేమ్స్. శాసనసభలో ప్రతిపక్షంతో ఆడాల్సిన వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు. ఎలా శాసనసభలో ప్రతిపక్షం రావట్లేదు కదా, టీం లెవెల్ రావట్లేదు కదా. ఎక్కడికైనా వస్తారేమో, ఎక్కడికి రాలేదా? వచ్చారా? చూసారా? ప్రతిపక్షం శాసనసభలో అందరి ముందు స్పీకర్ చెప్పినప్పటికీ కూడా ఇక్కడ రాని పక్షం కనిపిస్తుంది. అసలు ఇక్కడ ప్రతిపక్షాలు అక్కర్లేదు కదా, ఇక్కడికి వచ్చి ఆడితే బాగుండేది. క్రీడా స్ఫూర్తి, రాజకీయ స్ఫూర్తి రెండు లేవంటారు. రెండు లేవని అనుకోవాలిగా. క్రీడా స్ఫూర్తి అయితే ఉండాలి, డెఫినెట్ గా రావాలి. పోనీ అక్కడ ప్రతిపక్షం అడిగారు కాబట్టి రాలేదు అంటున్నారు. అక్కడ ప్రతిపక్షం అక్కర్లేదు కదా, మరి ఎందుకు రాలేదు మీరు క్వశ్చన్ చేయాలి. దే హావ్ టు కమ్. అసెంబ్లీ ఆహ్వానిస్తుంది దీనికి. పార్టీ తెలుగుదేశం పార్టీ ఏమో ఆహ్వానించదు. యాక్చువల్ గా అసెంబ్లీ సెక్రటరీ జనరల్ నుంచి ఇన్విటేషన్ ఉంటే మరి ఎందుకు రాలేదు నాకు అర్థం అవట్లేదు. అవునవును, దట్ విల్ బి దట్ ఇన్విటేషన్ గోస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఎమ్మెల్యే అవుట్ ఆఫ్ 175 ఇంక్లూడింగ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇన్విటేషన్ అదే. సార్ మీ ఫేవరెట్ గేమ్ ఏంటి? స్కూల్ టైమ్ లో ఏ గేమ్స్ ఆడేవాళ్ళు? ఐ లవ్ క్రికెట్. చూసారు కదా, ముఖ్యంగా స్కూల్ టైమ్ లో క్రికెట్ ఆడడం తనకి ఇష్టమని కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రతిపక్షం అందరికీ చెప్పడమే జరిగింది, ప్రతిపక్షం కూడా రావాలని. మరి ఇక్కడ రాని పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏంటి పరిస్థితి అనేది కూడా వారికే తెలియాలని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.